హాయ్ అందరికి. ఇప్పుడైతే మళ్ళీ కొత్త వీడియోకి అయితే వచ్చేసాం. మేమైతే సుందరగిరి పాంబండ కాడికి అంటే పంచముఖ ఆంజనేయుని దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడ చాలా మంది వచ్చారు, చాలా లైన్లు, చాలా భజనలు జరుగుతుంది. అక్కడ స్వాములు కూడా విరమాలను అయితే విప్పడం అయితే జరుగుతుంది. మీరు కూడా చూడొచ్చు. చాలా మంది వచ్చారు, చాలా మంది దర్శనం అయితే చేసుకుంటున్నారు. అక్కడ పెద్ద పెద్ద స్వాములు అయితే వచ్చి ఆడ విరమాల విప్పడం అయితే జరుగుతుంది. ఓం కాల్చారు. అట్నే ఆంజనేయ స్వామి చూడండి, మీరు కూడా చూడొచ్చు ఎంత పెద్దగా కట్టారు, గ్రాండ్ గా చేస్తున్నారు. సంవత్సరానికి కొత్త కొత్త గ్రాండ్ గా పెద్ద ఎత్తున చాలా గ్రాండ్ గానైతే చేస్తున్నారు. చాలా మంది వచ్చారు, చెప్పనంత మంది. అందరూ కొబ్బరికాయ కొడుతున్నారు. స్వాములు అందరూ ఆడ ఉండి చూసుకుంటున్నారు, విరుమాలు ఇప్పుతున్నారు. ఆడ పెద్ద ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. అక్కడ అందరూ అయితే ఫోటోలు, వీడియోలు అందరూ దిగుతున్నారు. హనుమంతుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు అన్నమాట. మీరైతే ఇక్కడ అయితే చూడొచ్చు హనుమంతుని. ఇక్కడ గజస్తంభం కూడా ఉంది. ఇక్కడైతే అందరూ ముడుపులు కడుతున్నారు. పిల్లలు కాకుండా ఆరోగ్య సమస్యలైన, భార్యాభర్తల మధ్య ఆ సమస్యలైనా ఈయన ముడుపులు కడుతారు. అందరు స్వాములు అయితే చూడొచ్చు. అందరూ ఇక్కడ ముడుపులు అయితే కట్టారు. మధ్యలోనైతే చాలా పెద్ద అయిన పాము ఉన్నది. ముడుపులు అయితే మీరు చూడొచ్చు. ఇది చాలా చాలా ఎత్తులనైతే బాగా ఉన్నాయి. పాము అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా విజిట్ చేయాలంటే సుందరగిరి పాంబండ అని చెప్పండి. ఎవరైనా మా చుట్టుపక్కల ఊళ్ళు చెప్తారు. పాము అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా మంది చూడండి ఎంతమంది వచ్చారు. ముడుపులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం చుట్టుమొత్తం కట్టిల్లు. గజస్తంభం. స్వాములు అయితే వీరమాల విప్పుతున్నారు, భజన చేసుకుంటూ, భాజంత్రాలు చేసుకుంటూ చాలా వీరమాల ఇప్పుతున్నారు. అక్కడ ఆంజనేయుడు చూడొచ్చు మీరు. అగో ఏమో ఆ స్వామి సుందరగిరి స్వామి. ఇక్కడ అయ్యగారు స్వామి ఉమేష్ స్వామి. గుడిని మాత్రం రాతితో కట్టించాడు ఈ స్వామి ఉమేష్ స్వామి. ఇలాంటిదైతే ఈ చుట్టుపక్కల ఎక్కడనైతే లేదు. ఇదే ఫస్ట్ టైం మేము చూడటం. కొండగట్టు తర్వాతనైతే ఇదే గుడి ఫేమస్ చాలా. పాంబండ అంటే ఎవరైనా చెప్తారు. లొకేషన్ అయితే మీరు చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది. అటు దిక్కు పార్కింగ్ అన్నమాట. బొమ్మల దుకాణాలు ఏం పెట్టలే కానీ హనుమంతుని గుడి పక్క పొంటి సీతారాముల వారి గుడి కూడా ఉన్నది. లోపలికైతే స్వామి గారు అయితే పంపించడం లేదు. ఇక్కడనైతే ఓం కాల్చారు. గద్దెనైతే చూడొచ్చు. ఇక్కడ ఒక 3 రోజులైతే ఓం అయితే కాలుస్తారు. ఇక్కడను హనుమంతుని కాడ అది మేము చూపించలేకపోయాం. ఈ స్వామి పంపించడం లేదు లోపలికి. కానీ ఈయనైతే సీతారాముల వాళ్ళు మంచిగా ఉన్నారు. గుడి ముందు చాలా మంది అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. మా మమ్మీ కూడా చేస్తుంది. ఇక్కడనైతే నాగమ్మ గుడి అయితే ఉంది ఫ్రెండ్స్. అందుకే దీన్ని పాంబండ అని అన్నారు. చూడండి ఎన్ని శిలాలు అయితే ఉన్నాయో. అన్ని దేవుళ్ళు, పాము దేవుళ్ళు ఇంతమంది అయితే ఉన్నాయి. చూడండి అందరు నాగమ్మకైతే అందరూ దీవెనలు తీసుకుంటున్నారు. చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా అంటే చాలా ఉన్నాయి. వీళ్ళకి ఇది ఎంట్రెన్స్. వీళ్ళకి రావాలి. చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా మంది అయితే ఉన్నారు. అటు పుట్టని చూడండి ఎంత పెద్ద ఉందో పుట్ట. వీళ్ళంతా మెయిన్ దేవుళ్ళు అన్నట్టు మధ్యలో ఉన్న వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి అయితే ఈయనైతే పాలు పోస్తూ ఉంటారు. చూడండి పాము పుట్ట ఎంత పెద్దగా ఉందో. అంత దేవుళ్ళు, చాలా పెద్ద పుట్ట. మీద ఉన్నది కట్టే, అది పాము లెక్క పెట్టారన్నమాట. లోపల అన్ని హోల్స్ అయితే ఉన్నాయి. అలా పాలు పోస్తారు. చూడొచ్చు. పసుపు కుంకుమలు అన్ని పోసేళ్ళు. ఇక్కడనైతే ముడుపులు కూడా కడతారు. మీరైతే చూడొచ్చు. అక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి చూడండి, అదే అవన్నీ ముడుపులు. ఇక్కడ శివుని అయితే ఉన్నది. ఆడందరూ కొబ్బరికాయలు కొట్టారు. చూడొచ్చు. అక్కడ విభూది గడ్డ కూడా ఉంటది. ఆంజనేయ స్వామికి అయితే పెళ్ళయిందని మీకు తెలుసా? చూడొచ్చు. ఈడ ఆంజనేయునికి అయితే పెళ్ళి అయితే అవుతుంది. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. ఈడ మా చుట్టుపక్కల ఊర్లలో గ్రాండ్ అంటే ఇక్కడనే జరుగుతుంది చాలా. హనుమంతుని కళ్యాణం అన్ని జరుగుతుంది. మీకు కానీ ఆంజనేయునికి పెళ్ళి అయిందని తెలిస్తే కామెంట్ చేయండి. వాళ్ళ భార్య పేరు కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి. ఇక్కడనైతే అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మీరైతే చూడొచ్చు. అటు దిక్కు గర్ల్స్, ఇటు దిక్కు బాయ్స్ అయితే ఉన్నారు. ఆడ స్వాములు అయితే అన్నదానం అయితే పెడుతున్నారు. ఎంతమంది వచ్చినా అంతమందికి చాలే అంత భోజనాలు అయితే చేశారు. పెద్ద లైన్లు అయితే కట్టారు. చూడొచ్చు. అంత చాలా పెద్ద లైన్ కట్టారు. పిల్లలతో కోలాటం కూడా ఆడించారు. మీరైతే చూడొచ్చు.
ఇది ఇయాలకైతే వీడియో. మళ్ళీ కొత్త వీడియో తోటి మళ్ళీ వస్తాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ వస్తాం.